నమస్తే. ఇదివరకే నా వీడియోలు మీరు చూసుంటారు. సో ఇందులోని వాక్యక రూపాంతరాన్ని ఈరోజు ఈ టాపిక్ చూద్దాం. ఈ వాక్యక రూపాంతరం ఏంటి? ఎక్కువ సిబిఎస్ఈలోని మన కోర్స్ స్టేట్ సిలబస్లో కూడా ఇస్తుంటాడు. ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని వేరే దాంట్లో మార్చమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సరళ వాక్యం నుంచి మిశ్ర వాక్య సంయుక్త వాక్యం మార్చమని చెప్తారు. సో అదే వాక్యక రూపాంతరం అన్నమాట. సో ఈరోజు మనం చదువుకున్నాం వాక్యక రూపాంతరం. ఓకే, సో ఫస్ట్ వాక్యం అంటే ఏంటి కదా? వాక్యక రూపాంతరం ఫస్ట్ వాక్యం అంటే ఏంటి? సార్థక శబ్దం కా సమూహ है. మీనింగ్ ఇచ్చే వర్డ్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్నే వాక్యం అంటాం. అందులోని కర్త క్రియ రెండు కంపల్సరీగా ఉంటుంది. అప్పుడే ఒక సెంటెన్స్ తయారవుతుంది. సెంటెన్స్ని హిందీలో మనం వాక్యం అంటాం. దీనికి ఇంకొకలా కూడా ఎగ్జాంపుల్ అంటే పరిభాష ఇవ్వచ్చు. दो या दो से अधिक शब्दों के सार्थक समूह को वाक्य कहते हैं. రెండు లేక రెండు కన్నా ఎక్కువ ఉన్న వర్డ్స్ అదైనా మీనింగ్ ఇచ్చే దాన్నే మనం సెంటెన్స్ అంటే వాక్యం అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఖేల్తా హై. మోహన్ ఖేల్తా హై. సో మోహన్ ఖేల్తా, మోహన్ అనేది కర్త, ఖేల్తా అనేది క్రియ. సో వచ్చింది కదా ఫుల్ సెంటెన్స్. సో वाक्य के भेद दो प्रकार के होते हैं. ओके, अर्थ के आधार पर, रचना के आधार पर. ఈ अर्थ के आधार पर, రచన के आधार पर ఆల్రెడీగా నేను వీడియో మీకు చెప్పాను. ఇంకో క్లారిటీ కావాలంటే అది చూసుకోవచ్చు. ఇది జస్ట్ అవుట్ స్ట్రక్చర్ అనమాట. अर्थ के आधार पर 8 प्रकार के हैं. ఇది ముందు వీడియోలో చదువుకున్నాం. విధానవాచक, निषेध, प्रश्न, विस्मय, आज्ञा, इच्छा, संकेतर, संदेहवाचक वाक्य కదా. నెక్స్ట్ ఏంటి? రచన के आधार पर वाक्य. ఇది కూడా చదువుకున్నాం. 3 టైప్స్: సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్ర వాక్య. కావాలంటే డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు, దీని గురించి డీటెయిల్గా ఉంటుంది. ఓకే, సో రచన के आधार पर वाक्य का रूपांतरण करेंगे. ఈ రచన ఆధారం మీద వాక్యక రూపాంతరం సెంటెన్స్ చేంజెస్ చేస్తాం అన్నమాట. సరళ వాక్యం నుంచి సంయుక్త వాక్య, సంయుక్త వాక్యం నుంచి మిశ్ర వాక్య, ఇలాగా. అదేంటి చూద్దాం. ఫస్ట్ సరళ వాక్యం ఏంటి? జిస్ వాక్యం మే ఏక క్రియ और एक कर्ता होता है. ఒక క్రియ ఒక కర్త ఉంటుందో దాన్ని సరళ వాక్య లేదా సాధారణ వాక్యం అంటాం. సంయుక్త వాక్యం ఏంటి? जिस वाक्य में दो या दो से अधिक सरल वाक्य, రెండు లేక రెండు కన్నా ఎక్కువ. ఓకే, సింపుల్ సెంటెన్స్. సరళ వాక్య సింపుల్ సెంటెన్స్ ఉంటుంది. అది సముచ్చయ బోధక అవ్యయంతో జాయింట్ చేసి ఉంటుంది. దాన్ని సంయుక్త వాక్యాన్ని అంటాం అన్నమాట. ఈ సముచ్చయ బోధక అవ్యయ గురించి కూడా వీడియో ఉంది, కావాలంటే మీరు చూసుకోండి. నెక్స్ట్ మిశ్ర వాక్య. మిశ్ర వాక్య అంటే ఏంటి? जिस वाक्य में मुख्य उद्देश्य और मुख्य विधेय के अलावा, అంటే ఉద్దేశ్య విధేయ తప్ప ఇంకా అధిక సమాపిక క్రియ సమాపిక క్రియ కూడా ఉంటుందో దాన్నే మిశ్ర వాక్యం అంటాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ ఉద్దేశం ఏంటి, ఈ విధేయ ఏంటి, ఈ సమాపిక క్రియ ఏంటి? సో అది కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. वाक्य के दो भाग होते हैं. ఇప్పుడు సెంటెన్స్ 2 టైప్స్ ఉంటుంది. ఉద్దేశ్యం का విధేయ. సో ఉద్దేశ్యం ఏంటి? जिसके संबंध में कुछ कहा जाता है. ఇది ఎవరి గురించి అయితే చెప్తామో అదే ఉద్దేశం అంటే కర్త అనే ఉద్దేశం అంటాం. విధేయ ఏంటి? కర్త के बारे में जो कुछ कहा जाता है, కర్త గురించి ఏటైతే చెప్తామో అదే విధేయ. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఖేల్తా అని సెంటెన్స్ ఉంది. మోహన్ అనేది ఉద్దేశం, खेलता है అనేది విధేయ. క్లారిటీ ఉద్దేశ్య और విధేయలోని. ఇప్పుడు సమాపిక క్రియ ఏంటి? किसी कार्य का समाप्ति का सूचित होता है. కంప్లీట్ అయింది అనే దేనితోటైతే తెలుస్తుందో దాన్నే సమాపిక క్రియ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వహ ఘర్ జాకర్, వెళ్ళి బైఠ రహా హై. వెళ్ళి ఏం చేస్తున్నాడు? కూర్చుంటున్నాడు. సో బైఠ రహా హై అనేది ఎండింగ్ సెంటెన్స్ చెప్తున్నాడు కదా, అందుకే అది సమాపిక క్రియ है. ఓకే, ఇప్పుడు అసలైన టాపిక్ వాక్యక రూపాంతరం చూద్దాం. ఫస్ట్ వన్, రచన के आधार पर वाक्य का रूपांतरण ఏంటి? किसी वाक्य को दूसरे प्रकार के वाक्य में बिना अर्थ बदले परिवर्तित करने की प्रक्रिया को वाक्य रूपांतरण कहते हैं.
ఒక సెంటెన్స్ని వేరే సెంటెన్స్లో మార్చుతాం, కానీ దాని మీనింగ్లో ఏ డిఫరెన్స్ రాకూడదు. దాన్నే వాక్య రూపాంతరణ అంటాం అన్నమాట. हम किसी भी वाक्य को भिन्न भिन्न वाक्य में परिवर्तित कर सकते हैं. ఏ సెంటెన్స్ అయినా వేరే వేరేగా మనం చేంజ్ చేస్తాం, కానీ उसमें मूल अर्थ मेन मीनिंग चेंज అవ్వకూడదు. ओके. सरल वाक्य को संयुक्त में या मिश्र में कैसे बदल सकते हैं. ఒక సెంటెన్స్ని ఎలా మారుస్తాం చూడండి ఎగ్జాంపుల్ తోటి. सरल వాక్యలో నేటిచ్చాడు, ప్రాతःకాల్ పక్షి చహచహాతే हैं. మీనింగ్ తెలిసింది కదా, ప్రాతःకాల్ తెల్లవారి పక్షులు చహచహాతే हैं సౌండ్ చేస్తుంది కదా అలాగా. సంయుక్త వాక్యం ఏమంటున్నాడు, ప్రాతःకాల్ హువా और పక్షి చహచహానే లగా. ఈ ఔర్తో ఈ రెండు సెంటెన్స్ని జాయిన్ చేసాడు, అందుకే ఇది సంయుక్త వాక్యం అన్నమాట. మూడోది చూడండి, మిశ్ర వాక్య. ఒక సెంటెన్స్ వేరే సెంటెన్స్ డిపెండ్ అవుతుంది. జబ్ ప్రాతःకాల్ హువా, ఎప్పుడైతే తెల్లవారైందో, తబ్ పక్షి చహచహానే లగా. సేమ్ మీనింగ్. ఇక్కడ జబ్బు తబ్బుతోటి ఇది మిశ్ర వాక్య తయారైపోయింది. క్లారిటీ. ఇప్పుడు ఎలా చేంజ్ చేస్తాం ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. ఫస్ట్ సరళ వాక్య से संयुक्त वाक्य में रूपांतरण. సరళ వాక్యం నుంచి సంయుక్త వాక్యం ఎలా మారుస్తాం. రాధా నాచ్తి గాతి है. संयुक्त कंबाइन చేయాలి. राधा नाचती है और गाती है. ओके. ఇంకొకటి, सूर्योदय होने पर कुहासा छाया है. सूर्योदय हुआ और कुहासा छाया है. ओके. ఇంకొకటి ఏంటి, तुम पढ़कर सो जाना. तुम पढ़कर सो जाना. तुम पढ़ना और सो जाना. ओके. ఇప్పుడు సరళ వాక్య से మిశ్ర వాక్యం में रूपांतरण. సరళ నుంచి మిశ్ర ఎలాగా. సో ఫస్ట్ సరళ సెంటెన్స్ ఏంటి, మోహన్ హస్కర్ బోలా. మిశ్ర వాక్యం ఏంటి, వహ మోహన్ है जो हंसकर बोला. मिश्र वाक्य కదా అలాగా. अच्छे लड़के परिश्रमी होते हैं. जो लड़के अच्छे होते हैं वे परिश्रमी होते हैं. पता. सूरज पढ़ लिख कर अधिकारी बना. तो जैसे ही सूरज पढ़ा लिख गया वह अधिकारी बन गया. ओके. అలాగే సంయుక్త వాక్య से సరళ వాక్య अलग చేస్తాం. कंबाइन కదా, సింపుల్ సెంటెన్స్లో చేంజ్ చేయాలి. सभी लिख चुके हैं लेकिन गीता अभी तक लिख रही है. लेकिन तो జాయింట్ చేశాడు. సింపుల్ సెంటెన్స్ ఎలా రాస్తాం, सभी के लिख चुकने पर भी गीता लिख रही है. ओके. नेक्स्ट చూడండి, संगीता ने रोना शुरू किया और बेहोश हो गई. संगीता रोते हुए बेहोश हो गई. सिंपल सेंटेंस. ओके. अलग नेक्स्ट, सीमा को खेलना भी अच्छा लगता है और पढ़ना भी. सो सरल वाक्य ఏంటి, सीमा को खेलना पढ़ना अच्छा लगता है. ओके. नेक्स्ट చూడండి, संयुक्त वाक्य से मिश्र वाक्य. आयुष ने केक काटा और सबको बांट दिया. ఇది మిశ్ర వాక్యలో అలా చేయాలి. आयुष ने केक सबको तब बांटा जब वह केक काटा. ఈ తబ్ జబ్ తోటి మిశ్ర వాక్య చేసాడు అనమాట. అలాగే ఇంకొకటి, उसके पास घड़ी तो थी किंतु ठीक नहीं थी. किंतु तो యాడ్ చేసాడు. సంయుక్త వాక్య. మిశ్ర వాక్య ఏంటి, जो घड़ी उसके पास थी वह ठीक नहीं थी. ओके. చూడండి ఇంకా మిశ్ర వాక్య से सरल वाक्य में रूपांतरण ఎలా చేస్తాం. मिश्र वाक्य ఏంటి, जब भी मैं विकास के घर गया मेरा आदर सत्कार हुआ. కదా. जब भी मैं विकास के घर गया मेरा आदर सत्कार हुआ. तो विकास सरल वाक्य सिंपल सेंटेंस अलग. विकास के घर जाने पर मेरा आदर सत्कार हुआ. ఇంకొకటి అలాగే, जैसे ही हम बस से उतरे रिक्शा वाले दौड़ पड़े. सिंपल सेंटेंस, हमारे बस से उतरते ही रिक्शा वाले दौड़ पड़े. ఓకే. ఇప్పుడు మిశ్ర వాక్య నుంచి సంయుక్త వాక్య ఎలాగా.
సో शिक्षक ने कहा कि వచ్చింది మిశ్ర వాక్యంలోనే వస్తుంది. शिक्षक ने कहा कि सबको अपना गृह कार्य स्वयं करना है. ఓకే, డిపెండింగ్ అనమాట కి అంటే, అందుకే మిశ్ర వాక్యం. సో సంయుక్త వాక్య ఓకే ఎలాగా, शिक्षक ने गृह कार्य करने को कहा है और स्वयं करने को कहा है. औरతో యాడ్ చేశాడు అనమాట. అలాగే నెక్స్ట్, జబ్ దుర్ఘటన కి బాత్ సుని. ఓకే, ఇక్కడ जब तब, जब दुर्घटना की बात सुनी तब मन दुखी हो गया. ఇది సంయుక్త వాక్యాలుగా दुर्घटना की बात सुनी और मन दुखी हो गया. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ధన్యవాదములు.